అందరూ అనుకుంటారు జీవితం పడుకొని లేచినప్పుడు మొదలవుతుందని. కానీ జీవితం మనశ్శాంతిగా పడుకోనివ్వదని ఎవ్వడికీ తెలియదు. ఇక్కడ మనశ్శాంతి అంటే బాధ కాదు, ఆలోచన. పట్టరానంత సంతోషం ఉన్నప్పుడు ఎంజాయ్ చేయించి పడుకోనివ్వదు. తట్టుకోలేంత బాధ ఉన్నప్పుడు భయాన్ని చూపించి పడుకోనివ్వదు. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఇక్కడి వరకు తీసుకొస్తే ఏదీ సాధించకపోతే ఇక్కడ బ్రతకలేమనే నిజం ఈ 2 ఏళ్లలో తెలిసింది. 2013లో నా బీటెక్ పూర్తయింది. జాబ్ కోసం సిటీకి వచ్చా. నాకు నచ్చినా నేను కోరుకున్న జాబ్ నాకు దొరకలేదు. జాబ్ లేకపోయినా ఇక్కడ బతకొచ్చేమో కానీ జేబులో డబ్బులు లేకపోతే ఇక్కడ బతకడం కష్టం. ఈ 2 ఏళ్లలో నేను సంపాదించింది పోగొట్టుకుంది. ఏంటో తెలుసా? చదవగానే జాబ్ చేయాలనుకుంటాం. నచ్చిన ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం. కొన్ని రోజులు మంచి జాబ్ వస్తుందనే ఆశతో, కొన్ని రోజులు మనకు కాకపోతే ఇంకోటికి వస్తుందనే ధైర్యంతో, కొన్ని రోజులు ఇంకెప్పుడు వస్తుందనే భయంతో, కొన్ని రోజులు జీవితం ఇంతే అనే నిరుత్సాహంతో. ఇలా ఏం చేయకుండా నాలా పడుకుంటారనే నిజాన్ని సంపాదించా. నేను పోగొట్టుకుంది అమ్మ ప్రేమ, తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని. కానీ నేను అనుకోలేదు నా జీవితం ఈరోజే మారుతుందని. ఈ జనాలేంట్రా బాబోయ్, ఇంతమంది ఎలా బ్రతుకుతున్నారు? ఉదయం 10 అయితే రోడ్డు కనిపించదు, రాత్రి 10 అయితే మనిషి కనిపించడు. ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు. అసలు వీళ్ళు వెళ్ళిన పని అవుతుందా? ఎక్కడికి వెళ్తారు? ఏం చేస్తారు? అసలు వీళ్ళు ఏం పని మీద బయటకు వస్తున్నారు? ఇదంతా కాదురా, ఎవడినో ఒక్కడిని ఫాలో అవుదాం. వాడేం చేస్తాడో, వాడు ఏ పని మీద బయటకు వచ్చాడో చూద్దాం. ఎవరిని ఫాలో అవుదాం? వీడిని ఫాలో అవ్వదు. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు.
ఏయ్! స్నానం చేసి బట్టలు వేసుకొని చావడానికి వచ్చావా? నిన్ను ఒకడు ఫాలో అవుతున్నాడని గమనించకుండా వెళ్తున్నావు. అసలు ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు చావాలనుకుంటున్నావు? లవ్లో ఫెయిల్ అయ్యావా? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా? ఈ రెండు కాకపోతే ఈ వయసులో ఎందుకు చావాలనుకుంటున్నావు? చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అన్నీ తానే నానే పెంచాడు. అమ్మ లేని లోటుని తీర్చాడు. కానీ నెల రోజుల నుండి నాన్న నాతో మాట్లాడడం లేదు. అసలు నేను ఒక్కడు ఉన్నాననే మర్చిపోయాడు. మా నాన్న నాకు చాలా ఇష్టం, కాదు ప్రాణం. ఇప్పుడైనా చూపించే ప్రేమ కనిపించడం లేదు. ఆయన ప్రేమగా పిలిచే నా పేరు వినిపించడం లేదు. అడిగితే చిరక్పడి వెళ్ళిపోతాడు. మళ్ళీ అడగాలంటే భయం. ఆయన అలా చూడటం ఇదే మొదటిసారి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈ ప్రపంచంలో ఎవరి కోసమైనా చేస్తానంటే అది మా నాన్న కోసమే. అలాంటిది ఆయనే ఈరోజు నాతో మాట్లాడపోతే, పట్టించుకోకపోతే బ్రతకాలనిపించడం లేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. ఆయనకు నచ్చని పని ఏం చేశానని ఆలోచించా. ఏం కనిపించలేదు. నాన్న నాతో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నా. ఈ జీవితం నాకు అస్సలు నచ్చడం లేదు. అందుకే. అయితే చావాలనుకుంటావా? చావడానికి ఇది అసలు ప్రాబ్లమే కాదు. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం నువ్వు చేస్తుందో ఆలోచిస్తే, అదే ఒక్క క్షణం నువ్వు మీ నాన్నతో మాట్లాడి ఉంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చేవాడివే కాదు. నాన్న ప్రేమ దూరమైందని చావుకు దగ్గరవడంలో అర్థమే లేదు. అమ్మ నాన్న ప్రేమ దీవెన్ లాంటిది. అవి ఎప్పుడూ మనతోనే ఉంటాయి, కానీ ఎక్కడికి వెళ్ళవు. నువ్వు ఒంటరి నన్ను చావాలనుకుంటున్నావు, కానీ నువ్వు చనిపోతే అక్కడ నాన్న ఒంటరివాడవుతాడని మర్చిపోయావు. నాన్న గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే ఆ 72 సార్లు నీకోసమే కొట్టుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితం ఐస్ ముక్క లాంటిది. కరిగిపోద్దని చేతిలో గట్టిగా పట్టుకున్నా అది చేతిలో కూడా కరిగిపోద్ది. ప్రేమ లేదని చనిపోయి నాన్నకు దూరమై బాధను మిగులుస్తావా? నవ్వుతూ నీ ప్రేమ నాన్నకు అందిస్తావా? చెప్పేవాళ్ళు లేక నేను చేస్తుందే రైట్ అనుకున్నా. నువ్వు చెప్పాక నాన్న గుర్తొచ్చాడు. నేనే ప్రాణం అనుకున్నా నాన్న. నేను లేకపోతే బ్రతకలేడు. కూర్చోండి. ఆఫీస్ టెన్షన్, పైనుంచి ఒత్తిడి. ఈ గోల్లో పడి నెల రోజుల నుంచి వాడు ఏం చేస్తున్నాడో పట్టించుకోవడం లేదు. అవును, ఇప్పుడు అసలు వాడు ఏం చేస్తున్నాడు? బాధలో ఉన్నాడు. ఆ బాధ ఎలా ఉంటుందంటే, ప్రాణంలో భావించేవారు పట్టించకపోతే ప్రాణం పోయినట్టుంటుంది. తండ్రి మీద ఉండేది గౌరవం అయితే ఆ గౌరవాన్ని బయటపెట్టేదే ప్రేమ. ఆ ప్రేమే కరువైతే చావు. మీ కొడుకు కూడా ఇక్కడ అదే చేశాడు. సార్,
ఈ రోజుల్లో యూత్ ఎలా ఉన్నారంటే బియ్యం ఎలా వస్తున్నాయంటే రైస్ షాప్ నుండి అంటున్నారు. అలాంటి ఈ రోజుల్లో కూడా ఒకరి కోసం ఒకరు చావాలనుకుంటున్నారంటే అది ప్రేమ వల్లనే. అలాంటి కొడుకు ఉన్నందుకు సంతోషించండి సార్. పట్టించుకోనంత పని ఉంటే పర్లేదు సార్, ప్రాణం తీసుకునేంత ప్రేమ ఉంటేనే బతకలేరు. వీడేంటి ఇదంతా నాకు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఎందుకంటే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన నాకే ఇంత బాధ ఉంటే దగ్గరున్న నాన్న ప్రేమకు దూరం అయితే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. మీకు చెప్పేంతవన్నీ కాకపోయినా ఒకటి చెప్పగలను, కాలం వృద్ధా అయితే బ్రతికున్నంత కాలం అది మీ వెంటే ఉంటుంది. కన్న కొడుకు గోడకు ఫ్రేమ్ అయితే బ్రతుకున్నంత కాలం కష్టకాలం అవుతుంది. అతనికి తెలియకుండా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావడానికి రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కాపాడడానికి నాలంటారు రాడని. ఆగు. ఏం చేస్తుంటావు? ఖాళీగా ఉన్నా. ఏం చదువుకున్నావు? బీటెక్. మా ఆఫీసులో ఉద్యోగం ఉంది, 20,000 ఇస్తాను, చేస్తావా? మా అబ్బాయిని కాపాడేవని కాదు, నువ్వు ఏదైనా సాధించగల నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జీవితం నీకు నచ్చినట్టు ఊహించినప్పుడు ఏదీ జరగదు. విధి నువ్వు ఊహించినప్పుడు నీకు నచ్చినట్టు జీవితాన్ని ఇస్తుంది. అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మొదలయ్యేదే జీవితం.